అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా నేను వచ్చిన కార్యక్రమమే పేదల సేవలో. నేను ఒక్కడనే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిద్ర లేసినప్పటి నుంచి ఈ పేద ప్రజలతో అండగా ఉండాలి, మీకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాను. ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరుకు రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడంతా పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. పేదవాళ్లలో కూడా షెడ్యూల్ కులాలు గాని, కొంతమంది షెడ్యూల్ తెగలు గాని, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉంటారు. అలాంటి ప్రాంతానికి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. అదే సమయంలో మన ఎంపీ గారు చాలా, మీరు ఒకసారి చూస్తే ప్రసాదరావు గారైతే ఒక బాగా చదువుకొని రిటైర్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఈ రోజు నేను చూస్తా ఉంటే చాలా పెద్ద మనిషి, చాలా సిన్సియర్గా ఆయన జీవితంలో మీకు సహాయం చేస్తే ఎంతో ఆనందాన్ని పొందే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంపీగా ఉండడం మనందరి అదృష్టం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే థామస్ గారు హుషారుగా ఉన్నారు. థామస్ ఇంకా హుషారు కావాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీరు చూస్తే సీఎం అయినప్పుడు బయోటెక్నాలజీ పెట్టాను. హైదరాబాద్లో నేను బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను. తిరుపతిలో బయోటెక్నాలజీ కాలేజీలో కోర్సెస్ పెట్టాను యూనివర్సిటీలో. అందులో చదువుకొని విదేశాలకు వెళ్లి 10 రూపాయలు సంపాదించుకొని ప్రజాసేవకు వచ్చిన వ్యక్తి థామస్ గారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నా పాలసీ వల్ల బాగుపడ్డాడు, మీకు రుణపడి ఉన్నాడు. అందుకే ఆయన నేను చాలా సంతోషంగా, మీరైతే బాగుంటుంది, ఈ నియోజకవర్గానికి సరైన అభ్యర్థి అనే ఉద్దేశంతో ఆయన్ని ఎమ్మెల్యేగా ఎంపిక చేశాం. 30 సంవత్సరాల తర్వాత తిరుగులేని విజయాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఓసారి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. దానికి ఉదాహరణ ఇక్కడుండే ఎంపీ, ఎమ్మెల్యే అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారికి వేదిక పైన బెనిఫిషరీస్ అందరికీ వాళ్ళ ఇంట్లోకి పోయి వచ్చాను. వాళ్ళ కష్టాలు నేరుగా చూశాను. ఈరోజు వాళ్ళ సమక్షంలో ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మీ అందరి తరపున నమస్కారాలు. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు. ఇంత మునుపు 5 ఏళ్ళు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు. ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, స్వేచ్ఛగా ముందుకు వస్తున్నారు. ఇది పెద్ద మార్పు 9 నెలల నుంచి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అదే నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ, 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది
సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి తెలివితేటలున్నాయి, కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3,000 నుంచి 6,000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6,000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమైతే తిరగగలుగుతున్నాం, కష్టపడతాం. కొంతమంది అయితే తిరగలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే అలాంటి వాళ్ళకి దేవుడు సరిగా చూసుకోకపోయినా మానవత్వంతో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. నేను అక్కడితో ఆగలేదు. 8 లక్షల మందికి నెలకు 6,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, తలసేమియా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. నెలకొక్కసారి బ్లడ్ తీసుకోవాలి, ట్రాన్స్మిషన్ అంతా కూడా చేసుకుంటూ ఉండాల్సిన, డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి వారికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమందిని చూస్తున్నాం, ఇంట్లో నడవలేరు, బెడ్ మీదనే ఉంటారు. వాళ్ళని ఎవరితోనన్నా బాత్రూమ్ తీసుకుపోవాలన్నా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అందుకే అలాంటి వ్యక్తులు చూశాను. అలాంటి వ్యక్తులందరికీ ఒకేసారి 15,000 రూపాయలు ఇస్తున్నామంటే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని 2014లో 200 ఉండే పింఛన్ని 4,000, 6,000, 10,000, 15,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం లేదు. నెలకు దగ్గర 2,800 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే మొదటి తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి. మా పేదవాళ్ళకి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను. ఒక్కోసారి తల్లిదండ్రులు మర్చిపోతారు, కొడుకులు కూడా మిమ్మల్ని చూసుకోరు. ఇక్కడ ఒక కేసు కూడా ఉంది, మీకు అందరికీ చెప్పాలి. ఆ కేసు చూస్తే 2 చిన్నారులు నా పక్కన కూర్చున్నారు. వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చున్నది అక్కడే. తండ్రి ముందు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 పిల్లలను వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అది చూసినప్పుడు వాళ్లకు మానవత్వం ఎట్లొచ్చిందో నాకు తెలియదు. బాధ్యత కూడా లేకుండా పోయారు. అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ, నేను ఈ పిల్లల్ని చదివించాలి, నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి. కన్న కూతురు పారిపోయింది స్వార్థంతో, అల్లుడు పారిపోయాడు స్వార్థంతో, కానీ అమ్మమ్మ మాత్రం నేనున్నానని బాధ్యతగా ముందుకొచ్చింది. ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇది భారతదేశంలో విలువలకు మారు పేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అది ఆలోచించిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏ విధంగా చేయాలనో ఆలోచించాను. ఆవిడికి ఇల్లు కూడా లేదు. ఇమ్మీడియట్ గా నేను ఎక్కడైతే హెలికాప్టర్ దిగానో అక్కడ ఇంటి జాగా ఇచ్చి 1 సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తున్నాను. ఒక 2 ఆవులు పట్టించి నెలకు ఒక 15 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఆవిడికి నేను సహాయం చేస్తున్నాను. ఇంకొక పక్క 2 పిల్లలకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వాళ్ళని చదివించి
ప్రయోజకులు చేయాలని ఉచితంగా చదివించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. తండ్రి తల్లి బాధ్యత లేకుండా పోయారు. బాధ్యత కలిగిన వాళ్ళ కుటుంబానికి పెద్దగా నేను ఈ బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరికి కూడా నెలకు 4,000 రూపాయలు ఒక 6 నెలలు ఇస్తాం. అది కూడా ఉపయోగపడుతుంది. ఉచితంగా చదివిస్తాం. వాళ్ళిద్దరిని ప్రయోజకులు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ చూసినప్పుడు మొదటి తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్లో కూర్చుంటే మీ బాధలో మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈరోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను. పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం. 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి. మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటి, ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. మొన్న మీరందరినీ చూశాను. 5 ఏళ్లు పరిపాలన. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులుంటాయి. అవి పొలం మీదకి వస్తాయి. తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు ఇదే జరిగింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఒక మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు. ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేమందరం కలిసి పోటీ చేస్తే, నేను, జనసేన, బీజేపీ పోటీ చేస్తే 93% సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది. అది ఒక సంజీవునిగా పనిచేసింది. అంత మునుపు 2019లో మీరు అనుకున్నారు నేను అన్ని చేసి ఇంకా ఎక్కువ చేస్తారని. కానీ వచ్చిన తర్వాత అర్థమైంది. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి. ఈ రోజు ఉంది, రేపుంది, ఎల్లుండి ఉంది. ఒక ఇంట్లో మీ ఊర్లో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు. ₹1,00,000 ఆదాయం వస్తుంది. 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన ₹1,00,000 తాగేస్తాడు. ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు ఎవరు అడగకుండా. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటాను, అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది. బజార్లో పడే పరిస్థితి వస్తుంది. అదే జరిగింది. ఈ రోజు నేను అప్పడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్లీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. మీరు చూడండి, మొదటి నెల నేను పింఛన్లు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు 9వ నెల నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ,
ఇప్పటి వరకు మీకు ఎవ్వరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా. మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారు అంటే చేతులు పైకెత్తండి. అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా, ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం. అందుకే ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పెన్షన్లతోనే నేను ఆపడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వావలంబన రావాలి. పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు అందరినీ చూశాను. మీ ఊర్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు. పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిన్ననే మీరు బడ్జెట్ చూశారు, ఈరోజు పేపర్లు అన్నిట్లో వచ్చాయి. మీరు ఒకసారి ఈ బడ్జెట్ చూస్తే ఇది తొలిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాం. నేను ఎన్నికల ముందు మీ అందరికి ఒకే మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వాలి. అందుకే సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తానో చెప్పాను. కానీ ఈ రోజు చూస్తే నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు. ఒక అఘాతం ఉంది. ఈ రోజు కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు అడిగి ఇవన్నీ కూడా మీరు చూస్తే మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ ఒకదానికి కట్టుబడి ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం కొరత లేకుండా పేదవాళ్ళని ఆదుకుంటాను. అదే మాదిరిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాను. అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సంపద సృష్టించబడదు. సంపద లేకపోతే ఆదాయం రాదు. అప్పు చేసి సంక్షేమాన్ని ఇస్తే అది రాబోయే రోజుల్లో మనం సస్టైనబిలిటీ రాదు. అందుకని ఒక సుపరిపాలన ద్వారా ఈరోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ. మీరంతా ఏం ఆలోచిస్తారంటే టెక్నాలజీ పెట్టుకొని మీ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు పంపించాలంటే పంపిస్తారు, లేకపోతే ఒక సెల్ఫీ తీసుకుంటారు. నేను వస్తా ఉంటే ఇప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరికి అలవాటు అయిపోయింది. కానీ నేను ఆలోచించేది ఆ సెల్ ఫోన్ ద్వారా మీకు మెరుగైన సేవలు ఎట్లా అందించాలో అందించడానికి మీ ముందుకు వస్తున్నాను. అందుకే ఒక వాట్సాప్ గవర్నెన్స్ అన్నాను. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీ చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ తీసుకొని కొడితే ఆ సర్టిఫికేట్ కావాలన్నా పని కావాలన్నా రికార్డ్ చేసి అధికార యంత్రాంగం జవాబుదారీతనంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. మామూలుగా మీరు ఒకసారి కాగితం ఇస్తే పారేస్తారు, కానీ మెసేజ్ కొడితే మాత్రం అది ఇంక రికార్డ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు పెట్టారు, ఏ టైంలో ఇచ్చారు, దానికి కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశాడు, మీది సరి అయిన డిమాండ్ అయితే, మీ కోరిక అయితే దానిని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి విధానానికి శ్రీకారం చుట్టాను. వ్యవసాయంలో డ్రోన్లు వచ్చాయి, మందు కొనడానికి వచ్చాయి. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఈ యొక్క తెగులుంటే ఆ తెగుళ్లు కూడా చూసి అక్కడే మందు కొట్టే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి ముందుకు పోతూ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ 3 ద్వారా ఈ పేదవాళ్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది.
అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈ రోజు ఇది చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్లారు. ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి. తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితులు లేవు. దగ్గర దగ్గర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 100 రూపాయలు ఉంటే కేంద్రం కొన్నిటికి 90 ఇస్తారు, కొన్నిటికి 40 రూపాయలు ఇస్తారు, కొన్నిటికి 50 రూపాయలు ఇస్తారు. దానికి మిగిలింది మ్యాచింగ్ పెట్టి దాన్ని ఉపయోగించుకుంటే మన ప్రజలకు లాభం వస్తుంది. ఇలాంటి 94 కార్యక్రమాలుంటే 94 కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేశారు, వేరే దానికి వాడుకున్నారు. అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు, లెక్కలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే దగ్గర మీరు ఒకసారి చూస్తే 9,371 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు రిలీజ్ చేయించే పరిస్థితికి వచ్చాను. దీంట్లో 73 ఇప్పటికే సరిచేశాం. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు వేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. పాడి రైతులున్నారు చిత్తూరు జిల్లాలో, గోకులాలు కట్టారా అని అడుగుతున్నా. ఈరోజు కట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు లేనిది ఇప్పుడు ఎట్టొచ్చింది? మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారుగా వీళ్ళు పంచుకున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికి హామీ ఇస్తున్నా. అంటే మనం అందరం కూడా చెత్తలో ఉండాలి. ఈరోజు మీరు చూడండి, చెత్త మీద పన్నేశారు, కానీ ఆ చెత్త మాత్రం తీయలేదు. నేను ఆ రోజు మీ అందరికీ ఇంటింటి దగ్గర ట్రైసైకిల్ పెట్టి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్తను తీసుకుపోయి పొడి చెత్త, తేమ చెత్త, తడి చెత్త రెండుగా చేసి వేరువేరుగా చేసి కాంపోస్ట్ తయారు చేసి మిగిలిందంతా కూడా ఫ్యాక్టరీలకు పంపించే పరిస్థితికి వచ్చాం. అన్ని ఆగిపోయినాయి. మళ్ళా అక్టోబర్ నుంచి ఇప్పుడు మళ్ళా రివైవ్ చేస్తున్నాను. అంటే మన గ్రామాల్లో ఒకప్పుడు మీరు చూస్తే రోడ్డు పక్కనే మరుగుదొడ్లు వాడుకునేవాళ్ళం, రోడ్డు పక్కనే చెత్తంతా వేసేవాళ్ళం. ఊరుకొస్తే చెత్త గాని మరుగుదొడ్లు గాని స్వాగతం పలికేటివి. ఈరోజు నాగరిక ప్రపంచంలో సెల్ ఫోన్లు వాడుతున్నాం గాని రోడ్డు పక్కనే మరుగుదొడ్డు చేసుకుంటే ఎంత సబబుగా ఉంటుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ముందుకు పోతున్నాం. మొన్నటి వరకు మీరు చూశారు, ఏ రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నటి వరకు గుంతలే గుంతలు. ఆ గోతులు ఎంత పెరిగాయంటే 5 ఏళ్లలో ప్రమాద సంఘటనకు వెళ్లిపోయినాయి. వాహనాలు ప్రయాణం చేసేలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ రోజు మీరు చూడండి, 20,000 కిలోమీటర్లు ఈ 4-5 నెలల్లో 80% నుంచి 85% రోడ్లన్నీ గుంతలు పూడ్చి మళ్లీ మీరు సుజావుగా ప్రయాణం చేయడానికి చేసిన ప్రభుత్వం ఇది. అవి కూడా ఇంకొక నెలకు 2 నెలలకు అయిపోతాయి. ఇప్పుడే మీరు ఇక్కడ చూస్తున్నారు, తర్చూరు రోడ్డు వస్తా ఉంది. చిత్తూరు నుంచి బెంగళూరుకి చెన్నై రోడ్డు వస్తా ఉంది.
ఆ రోడ్డు వస్తే ఏవైతే గేట్లు కూడా ఎక్కడెక్కడ పెట్టకుండా యాక్సెస్ సెంటర్లు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం దగ్గర పెట్టి ఇక్కడి నుంచి నేరుగా చెన్నైకి పోవాలంటే ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పడుతుంది. రేపు ఒక 50 నిమిషాల్లో వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. తిరుపతి కంటే ముందే వెళ్లిపోతారు మీరు. అలాంటి రోడ్డు 4 లేన్ రోడ్డు అదే మరి డబల్ లేన్ కింద పెట్టి బ్రహ్మాండంగా వస్తే కాన్స్టిట్యున్సీ రోడ్లు చూస్తే నడవలేని పరిస్థితి వస్తే ఏమనాలి నేను అడుగుతున్నా. అందుకని అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్లు చేపిస్తున్నాం. ఇవన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఉద్యోగస్తులు కూడా ఒకప్పుడు జీతాలు వచ్చేటివి కాదు. ఈరోజు మీకు కూడా మొదటి తారీఖున పింఛన్దారులకు గాని ఉద్యోగస్తులకు గాని సకాలంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 8 నెలల్లో వెళ్లి పెట్టిన బకాయిలు 24,000 కోట్ల రూపాయలు తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసి మళ్ళా బడ్జెట్ లో ఈరోజు కేటాయింపులు మీరే చూశారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ వేస్తాం. తప్పకుండా మళ్లీ మీరందరూ మెచ్చుకునే మెరుగైన పాలనిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈసారి బడ్జెట్ లో మీరు చూస్తే ఎస్సీలకి బీసీలకి అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే డిఎస్సీ పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలనే ఫిలప్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్క పెన్షన్లు పెంచాం, సుజావుగా ఇస్తాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. 5 రూపాయలకే పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ జీడి నెల్లూరులో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెడతాం. అన్ని నియోజకవర్గాల్లో పెడతాం, ఇక్కడ కూడా పెడతాం. ఇంకో పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూమి మీది పెత్తనం వాళ్ళది, దాని మీద వాళ్ళు ఫోటో వేసుకున్నారు. ఇంకా నేను తీసేయాలంటే చాలా డబ్బులు అవుతా ఉంది. అంటే మీ తల్లో మీ తండ్రో మీ వారసులో మీకు భూమి ఇస్తే ఆ భూమి పైన నా ఫోటో వేసుకుంటే న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఫోటో వేసుకుని నిద్ర లేస్తే ఆ ఫోటో మీరు చూడాలి. అక్కడితో ఆగలేదు, ఇంకొక అడుగు ముందుకేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మనుషులు పెట్టి మీ భూమి మీద పెత్తనం చేయాలంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వస్తానే ఆ చట్టాన్ని రద్దు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి మీది పెత్తనం మీదిగా ఉండాలి. అందుకే రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలపైన రాజముద్ర వేసి మీకందరికి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామిస్ చేశాను, తల్లికి వందనం. ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు 15,000 ఒక్కొక్కరికి, సంవత్సరానికి 15,000, ఇద్దరికి కలిసి 30,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. ఎందుకంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, జనాభా కూడా తగ్గిపోతా ఉంది. మీరందరూ కూడా 2 కంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి, లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తా ఉంది. ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు లేరు, వాళ్ళు చూసుకోవాలంటే మనుషులు లేరు, డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తా ఉంది. అందుకని నేను ముందుగానే ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా ఈ పిల్లలు ఎవరు కంటారు, ఎవరు పెంచుతారు, లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రుల వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా, తల్లిదండ్రులుగా 2, 3 పిల్లలైనా పర్వాలేదు, పిల్లలే మన ఆస్తి. వాళ్లే భావితరాలకు, జాతికి కూడా పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మే నెలలో
ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. అదే కాదు, రైతుకు చెప్పాము 20,000 ఇస్తామని. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. రెండు కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ రోజే మీరు చూశారు, ఎన్ని రోజులైంది డ్రిప్ చూసి మీరు అడుగుతున్నా. 5 ఏళ్లలో డ్రిప్ కనపడిందా మీకు? డ్రిప్ లేదు. రైతులకు ఆధునిక పనిముట్లు లేవు. వ్యవసాయం మీద శ్రద్ధ లేదు. పాడి పరిశ్రమ పైన శ్రద్ధ లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి అవన్నీ కూడా చేసుకుంటా వస్తున్నాం. అన్నదాతని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మత్స్యకారులకు కూడా హామీ ఇచ్చాను. వాళ్ళకు కూడా వేటకు పోయే సమయంలో సముద్రం పైన హాలిడే డిక్లేర్ చేస్తారు. అలాంటప్పుడు వారికి దగ్గర 20,000 రూపాయలు కుటుంబానికి ఇస్తానని చెప్పాను. అవి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి నిన్నే బడ్జెట్ లో ఇవన్నీ పెట్టి నేను ఒక స్పష్టంగా హామీ ఇస్తే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా. అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చూసినప్పుడు అమరావతి మళ్ళా పట్టాలెక్కిచ్చాం. పోలవరం ఆ ప్రాజెక్ట్ ని కట్టే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఇప్పటికే చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ పూర్తయితే 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పనులన్నీ ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడే థామస్ గారు చెప్పారు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ కావాలని. నేను మొట్టమొదటిసారిగా చెప్పాను, కలెక్టర్ చెప్పాను, ఎక్కడైతే యాక్సెస్ ఉందో కాన్స్టిట్యూన్సీ చూసుకొని ఒక 2,000 ఎకరాలు పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి ఎక్కడెక్కడ వస్తారో వాళ్ళందరితో నేను మాట్లాడతా. 40 నిమిషాల్లో చెన్నైకి వెళ్ళిపోవచ్చు. ఎవరన్నా బెంగళూరు నుంచి వస్తే 1.5 అవర్లో బెంగళూరు నుంచి నేరుగిడికి వచ్చేయచ్చు. యాక్సెస్ రోడ్లో వస్తే, ఎక్స్ప్రెస్ రోడ్లో వస్తే 1.5-2 అవర్స్ కంటే ఎక్కువ టైం పడదు. 1.5 అవర్కే వచ్చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ మీకు కూడా చెప్తున్నా, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని. ఇప్పుడే నేను ఒక రైతును చూశాను. ఇక్కడ మ్యాంగో బండి ఇస్తాడు. మామిడి తోట ఉంది. మామిడి తోట నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అక్కడి నుంచి వాల్యూ అడిషన్ చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే 3 ఇంతలు రేట్ వస్తా ఉంది. ఇక్కడే ఒక ఊర్లో చెరుకేస్తే ఆ చెరకు కూడా ఆర్గానిక్ వేస్తే 2.5 రెట్లు ఆదాయం పెరుగుతా ఉంది. అంటే రాను రాను వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ప్రాంతంలో మీరందరూ కూడా దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలో మీరు వర్కౌట్ చేయండి. కరెంటు విషయంలో కూడా మీకు చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఈ రోజు మీ ఇంటిపైనే మీరు కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చారు. పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తా అన్నాను. ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు ఉంటారో వాళ్ళందరికీ నేనే డబ్బులు పెడతా. 2 కిలోవాట్లు ఇస్తా. 240 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు. ఒక 150 వాడుకుంటే ఒక 100 గ్రిడ్కి ఇస్తే దానికి ₹2.09 చొప్పున మళ్ళా నీకు డబ్బులు ఇస్తా. ఇంటిపైన పెట్టుకున్న దానికి మీరు వాడుకున్న కరెంటు కాకుండా మీకు తిరిగి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒకవేళ గానీ డే టైం కరెంట్ వస్తే, రాత్రిలో కరెంట్ లేకపోతే మీరు గ్రిడ్కి ఇచ్చేస్తే మీ మీటర్ నుంచి మళ్ళా మీరు తీసుకునే వెసులుబాటు ఇస్తున్నా. 24 గంటల్లో మీరు ఎప్పుడైనా కరెంట్ తీసుకోవచ్చు. మీ ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. ఎంత కరెంట్ ఇచ్చారు, ఎంత తీసుకున్నారో చూసుకుని నెట్ మీటరింగ్ ద్వారా మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రైతులు కూడా హామీ ఇస్తున్న, మీరు కూడా ఆలోచించండి. మీకు మోటార్లున్నాయి.
కుసుము కింద ₹1 ఖర్చు పెట్టద్దు. మీరు నేనే డబ్బులు ఇస్తా. ఎంత కరెంట్ ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు కరెంట్ ఉత్పత్తి చేసి మీరు మిషన్ ఆన్ చేయండి. ఒకవేళ కరెంటు ఉత్పత్తి కానప్పుడు ఏదైనా కానీ క్లౌడ్స్ ఉంటే మబ్బులుంటే ఆ సమయంలో మీరు చెప్పండి, నేను కరెంట్ ఇస్తా. మీరు ఉత్పత్తి చేసినప్పుడు మళ్ళా మేము తీసుకుంటాం. రెండో విషయం, మీరు కరెంట్ ఉత్పత్తి చేసి మీ ఇంటికి కూడా మీరు కరెంట్ పెట్టుకోండి. జల్సాగా మీ పంప్ సెట్ నుంచి కరెంట్ ఇంటికి వస్తే అది కూడా మీరు ఆడుకోండి, ఏసీలు పెట్టుకోండి. నాకేం బాధ లేదు. అది రైతులందరూ కూడా ముందుగా ఆలోచించి ముందుకు రావాలి. మీరు ఆ పని కూడా చేసుకోవాలి. మీరు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి. అదే మాదిరిగా మీ ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకుంటే, మీ స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ పెట్టుకుంటే, మీ కారు కూడా ఎలక్ట్రికల్ కారు పెట్టుకుంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికి కావాలన్నా అక్కడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఒక వినూత్నమైన ఆలోచన, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, పేదవాళ్లకు భారం వేయకుండా, మధ్య తరగతికి భారం లేకుండా ఏ విధంగా చేయాలనో ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ల కోసం, పేదరిక నిర్మూలన కోసం నేను కొత్తగా మళ్లీ ఉగాది రోజున తెలుగు కొత్త సంవత్సరం ఆ రోజున ప్రారంభిస్తున్నా. P4 అని జీరో పావర్టీ. ఈరోజు జీరో పావర్టీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది పేదలున్నాం. మన ఆదాయం చాలన ఆదాయం వస్తా ఉంది. కూలీ పని చేస్తేనో, లేకపోతే నరేగా పనులకు పోతేనో, లేకుంటే ఎక్కడన్నా ఒక షాప్ లో పనిచేస్తేనో రోజుకి ₹50 ₹100 ఇచ్చే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా నేను ఆలోచించేది, మీ తెలివితేటలకు పదును పెట్టాలి. ఒకప్పుడు శారీరక కష్టం పడేవాళ్ళం, ఇప్పుడు శారీరక కష్టం కాదు, తెలివితేటలతో పనిచేస్తే డబ్బులు వస్తాయి. దానికి నేను శ్రీకారం చుడుతున్నా. అందుకే మీరు చూస్తే రాష్ట్రంలో ఐడెంటిఫై చేస్తున్నాను. మీ ఊర్లో పేదల్లో నిరుపేదలు ఎవరున్నారు, వాళ్లకు నేను అండగా ఉండాలనుకుంటున్నా. అది నా బాధ్యతగా నేను తీసుకుంటా. దీనికోసం ఒక పిలుపు కూడా ఇస్తున్నాను. ఎవరైతే P4 అంటే ప్రభుత్వం ఫిలాంథ్రఫీ చేసేవాళ్లు ప్రజలతో కలిసి పార్ట్నర్షిప్ చేసుకుని ఆ పేదల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఈరోజు మేమందరం ఉన్నాం. ఎవరి వల్ల పైకి వచ్చాం? మీ వల్ల పైకి వచ్చాం. మాకు అవకాశాలు వచ్చాయి. మీలో ఒకరిగా పుట్టాం. మీరు నన్ను చూశారు, 40 ఏళ్లుగా చూస్తున్నారు. ఈ జిల్లాలోనే పుట్టా, మీ కళ్ల ముందర తిరిగా, అంచెలంచెలుగా ఎదిగా. కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, కానీ పట్టుదల మాత్రం వదిలిపెట్లా. అదే ఈరోజు మీకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చింది తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు నేను ఆలోచించేది, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదలు లేకుండా, మామూలుగా మనం ఏం ఆలోచిస్తామంటే, మీకు ఒక చేప ఇచ్చి రెండో రోజు నా పక్క చూస్తానే ఉండాలి, మళ్ళా నేను చేప ఇస్తే తప్ప నువ్వు వంట చేసే పరిస్థితి ఉండదు. నేను అది ఆలోచించడం లేదు. ఈరోజు చేప ఇస్తాను, చేపను పట్టే విధానాన్ని నేర్పిస్తా, పెంచే విధానం నేర్పిస్తా, మిమ్మల్ని పైకి తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెండు సైమల్టేనియస్ గా జరగాలి. సమాజంలో అట్టడుగు నుండి 20% ప్రజల్ని, పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైనుండే 10% తీసుకోవాలి. ఇది మీ బాధ్యత, మన బాధ్యత. ఒక ప్రభుత్వం బాధ్యతే కాదు, ప్రభుత్వం చేస్తాం, అందరం కలిసి చేద్దాం. సమాజ హితం కోసం సమాజానికి చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. రేపు 30వ తారీఖున తెలుగు సంవత్సర రోజున ఇనాగరేట్ చేస్తా. పేర్లన్నీ పెడతా, ఎవరు వచ్చారో వాళ్ళని కూడా రాసుకుంటా. ప్రజలు క్యాపిటల్ గా ఆలోచించమంటున్నారు. ప్రజలే మన ఆస్తి, భూములు కాదు, వ్యాపారాలు కాదు. ప్రజలకు గాని తెలివితేటలుగా నేర్పించగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోతారు, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తారు. అవసరమైతే 10 ఎకరాలు కాదు 100 ఎకరాలు సంపాదించే శక్తి వస్తుంది. అలాంటి శక్తినిచ్చేదానికి
ఈ కార్యక్రమంతో ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, మీరు ఆ సెల్ ఫోన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. మీకు ఏదైనా డౌట్ అడిగితే దాన్ని అడిగితే అన్ని చెప్తా ఉంటుంది. అంటే మీకు ఒక స్నేహితుడిగా ఉంటుంది. అది వాస్తవాలు చెప్తుంది, తెలియని విషయాలు చెప్తుంది. ఏం కావాలో తెలుసుకున్న తర్వాత నిర్ణయం మీరు తీసుకోవచ్చు. అక్కడ మళ్ళా మీ మైండ్ ఉండాలా. అది చెప్పింది కాబట్టి నేను చేశానంటే మళ్ళా బోల్తా పడే పరిస్థితి వస్తుంది. 90% కరెక్ట్ గా చెప్పినా అది మీకు సూట్ అవుతుందా లేదో చూసుకొని చేసే పరిస్థితి రావాలి. అలాంటి విధానానికి శ్రీకారం చుడతా. రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు మార్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మధ్యతరగతి కుటుంబాలకు కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా. వాళ్ళకందరికీ తల్లికి వందనం ఇస్తున్నాం. వాళ్ళందరికీ ఈసారి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తున్నాను. పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఏదైతే ఎన్టీఆర్ భరోసా కింద, ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. పేదవాడ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మధ్య తరగతి కూడా ఆరోగ్య ఖర్చులు పెట్టి ఆర్థికంగా గొల్లైపోతున్నారు. వాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో 2.5 లక్షలు ఏ హాస్పిటల్ పోయినా 2.5 లక్షలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత చిన్న పెద్ద రైతు లేదు, అందరు రైతులకు 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదే మరి సూర్యఘర్ కింద గాని కుసుమ కింద చిన్న పెద్ద లేదు. మీరు ముందుకొస్తే మీరు కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కేంద్రం అయితే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. 3 కిలోవాట్లకు ఇస్తారు. 3 కిలోవాట్లంటే 360 యూనిట్లు మీరు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కరెంటు కొనాలంటే 8 రూపాయలు, మీరు ఉత్పత్తి చేసుకుంటే మీకు ఫ్రీ. మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు పెట్రోల్ గాని వేసుకుంటే, డీజిల్ వేసుకుంటే 100 రూపాయలు. అదే మనం కరెంటు ఉత్పత్తి చేసుకుంటే కుసుములో గాని సూర్యఘర్లో గాని మీకు కరెంటు ఉచితంగా వచ్చే పరిస్థితి వస్తుంది, ఫ్రీగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుని ఈ మారే పరిస్థితిలో మనం కూడా మారాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాను. ఒక ఇంటికి ఏముండాల, ఇంటి జాగా, ఉండడానికి ఇల్లు, అదే మాదిరిగా ఇంటికి కొళాయికి కరెక్ట్ గా నీళ్లు ఇచ్చే వ్యవస్థ, సస్టైనబుల్ వాటర్ రిజర్వాయర్ నుంచి రావాలా. బోర్ నుంచి వేస్తే బోర్ ఎండిపోతే నీళ్లు రావు. అదే సమయంలో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి, నాగరిక ప్రపంచంలో మరుగుదొడ్డి ఉండాలి. ఇంకో పక్క ఇంటింటికి కరెంటు ఉండాలి. ఆ కరెంటు కూడా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని కరెంటు ఛార్జీలు కట్టకుండా ఉండే పరిస్థితి రావాలి. ఇంకో పక్క గ్యాస్ కనెక్షన్ మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. నేనే గ్యాస్ కనెక్షన్లు మీకు ఇచ్చా, ఇప్పుడు కాదు ఎప్పుడో ఇచ్చాను. మా తల్లిని చూశాను, కట్టెల పొయ్యిలో వంట చేసి బయట వస్తే కళ్ళంతా కూడా నీళ్లు వస్తా ఉండేది. ఆ పొగంతా కళ్ళల్లోకి పోయి కడుపులోకి పోయి చాలా ఇబ్బంది పడేది. ఆ ఇబ్బంది చూసిన తర్వాత నేను డాక్రా సంఘాలు పెట్టిన మొదటి రోజుల్లో ఆలోచించాను, నా తల్లిలాగా నా ఆడబిడ్డలు కష్టపడకూడదని. దేశంలో మొట్టమొదటిసారి దీపం కింద వంట గ్యాస్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అప్పుడప్పుడు మా చెల్లెమ్మలు నన్ను మర్చిపోతారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోవడంలా. డాక్రా సంఘాలు నేనే పెట్టాను, మీకు జ్ఞాపకం ఉందా తల్లి? డాక్రా సంఘాలు నేనే పెట్టాను. రూపాయి పొదుపు చేయమన్నాను, నేను రూపాయి ఇచ్చాను. మీటింగ్లు పెట్టాను. మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు అప్పట్లో, ఈ ఆడవాళ్ళకి పెత్తనం ఇస్తున్నాడు, లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నాడని. కాదు, నేను చెప్పే ఆ రోజు కూడా జనాభాలో సగం శాతం ఆడవాళ్లు ఉన్నారు. ఆడవాళ్లు కూడా ఆత్మ గౌరవంతో బతకాలి. ఆత్మ గౌరవంతో బతకాలంటే 10 రూపాయలు స్వయంగా సంపాదించాలని
డాక్రా సంఘాలకు చెప్పా, డైరీ ప్రోత్సహించా. ఈ రోజు మీరు చూస్తే 15 రోజులకు ఒకసారి డైరీలో డబ్బులు వస్తే పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. మగవాళ్లు తాగేసి బాధ్యత లేకపోయినా ఓసారి మీరు మాత్రం బాధ్యత తీసుకొని పిల్లల్ని చదివించే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆర్థికంగా ఇప్పుడు నేను చాలా చూశాను, చాలా బాగా చేస్తున్నారు. నేను ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటా. యువతకు ఇంటికొక ఆంట్రప్రెన్యూర్ని, పారిశ్రామికవేత్తను తయారు చేస్తా, ఆడబిడ్డల్లో తయారు చేస్తా, రైతుల్లో తయారు చేస్తా. మనం ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తుల్ని నేరుగా మనమే అమ్ముకునే విధంగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి మీరు నేరుగా అమ్మే వ్యవస్థకు శ్రీకారం చుడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్ కూడా ఇవ్వాలని చెప్పి ఉంది. ఫోన్లే కాదు, మీ ఇంటి దగ్గర ఇంటర్నెట్ ఉంటే అన్లిమిటెడ్ బ్యాండ్ విత్ పెట్టుకొని మీరు ఏ పని కావాలన్నా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ ఊర్లో చూస్తే హౌసింగ్ అయితే 224 మందికి కావాలి. రెవెన్యూ అయితే ఇంటి జాగాలైతే 38 మందికి కావాలి. న్యూ ట్యాప్ కనెక్షన్లు అయితే 13 మందికి కావాలి. మరుగుదొడ్లు 52 కావాలి. ఎలక్ట్రిసిటీ అన్ని ఇండ్లకుంది, కానీ పైన రూఫ్ టాప్ లో ఈ సూర్యగర్ కింద పెట్టుకోవాలి. గ్యాస్ కనెక్షన్లు 26 మందికి కావాలి. ఇంటర్నెట్ అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఒక 50 మందికి లేవు. అది కూడా చెప్తున్నా ఏం చేయాలని. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఈ 7 అవసరాలు కూడా ఒక 6 నెలలు మాక్సిమం లేదంటే సంవత్సరం కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎప్పుడు ఈ గ్రామానికి వచ్చినా ఈ వసతులు లేవనకుండా ఉండేట్టుగా కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటాం. ఇక్కడే కాదు, మండలంలో పనిచేస్తాను, అదే మరిగా కాన్స్టిట్యున్సీ మొత్తం చేస్తాను, ఈ జిల్లా అంతా చేస్తాం. ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకొని ఈ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఒక ప్రశాంతమైన వాతావరణం, మీ ఊరిలో ఏమాత్రం కలుషితం లేని వాతావరణాన్ని క్రియేట్ చేసి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన తిండి తింటే హాస్పిటల్ కూడా తగ్గిపోతారు. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే ఇంకా ఎనర్జీ బాగా ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే ఇదే గ్రామంలో ఎన్ వెంకటేష్ ఎక్స్-జెడ్పీటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు చనిపోయాడు. చాలా బాధ. అలాంటి వ్యక్తి చనిపోవడం పట్ల నా బాధను తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఆదుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు సేమ్ స్పిరిట్ తీసుకొని ఏం చేయాలో చేస్తానమ్మా, నేను వర్కౌట్ చేస్తాను. ఇంకో పక్కన పెనుమూరులో పిహెచ్సి కంప్లీట్ అవుతుంది. ఇమ్మీడియట్ డయాలసిస్ సెంటర్ కూడా అక్కడ పెట్టిస్తాం. ఇక్కడ ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వారి చిత్తూరుకో ఏలూరుకో పోయే పరిస్థితి లేకుండా ఇక్కడనే చేసే పరిస్థితి వస్తుంది. ఇంత మునిపే చెప్పాను, చిత్తూరు తాచూరు రోడ్లో 60 కిలోమీటర్లు మన జిల్లాలో వస్తుంది. ఇక్కడ 5 ప్లేసెస్ లో మాత్రం యాక్సెస్ రోడ్లున్నాయి. ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఒక 2000 ఎకరాలు తీసుకుని దీన్ని ప్రమోట్ చేస్తాం. నేను మార్కెటింగ్ చేస్తా. మీరు కూడా ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, ఎమ్మెల్యే ఎంపీ కూడా టార్గెట్ ఇస్తున్నా. మీ కాన్స్టిట్యున్సీలో ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ని తయారు చేసే బాధ్యత మీది, పెద్ద పెద్ద పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది. ఈ 2 కూడా పెడతాం. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి ఈ పని కూడా చేస్తాం. ఇంకో పక్కన ఎన్టీఆర్ సాగర్ నుంచి కృష్ణాపురం జలాశయం వరకు ఈ నీళ్లన్నీ కూడా తీసుకపోతే అన్ని చెరువులను నిండుకుంటూ నేరుగా ఈ 2 జలాశయాలు కూడా పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చెప్పాను. మామూలుగా నా ఆలోచన ఏంటంటే వర్షాకాలం కంటే ముందు 9 మీటర్లు నీళ్లుండాల, వర్షాకాలం తర్వాత 3 మీటర్లు నీళ్లుండాల. మనం ఈ 6 మీటర్లే వాడుకోవాలి. వర్షాలు వచ్చినప్పుడు నీటిని పొదుపు చేయాలి. నేను ఎప్పుడో పెట్టాను నీరు చెట్టు, ఎప్పుడో అడవుల్లో ట్రెంచెస్ కొట్టా. మీకు జ్ఞాపకం, మీరందరూ మర్చిపోయారు, అందుకే కష్టాలు వచ్చాయి.
దాని ప్రభావమే ఈరోజు మీరు చూస్తే చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. ఆ పెరిగిన దానికి కారణం వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ అన్ని ఆ రోజు చేశాం. ఇప్పుడు కొన్ని పూడిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. మళ్లీ రాబోయే సంవత్సరం నుంచి వర్షాకాలం తర్వాత 3 మీటర్ల నీళ్లుండాలా. వర్షాకాల సీజన్ లో ముందుగా 9 మీటర్లు ఉండాలా. ప్రతి ఒక్క ఊర్లో ఇది మీటర్లు పెట్టి ఆయన చేయాల్సిన అవసరం ఉంది. రెండోది మ్యాంగో గార్డెన్ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మ్యాంగో బోర్డు పెట్టాలి. దీంట్లో విలువ పెరిగే విధంగా మ్యాంగో ఆధార పరిశ్రమలు కూడా పెట్టి మీకు గిట్టుబాటు ధరలు వస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. దానికి కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చిత్తూరు జిల్లా మొత్తం వ్యవసాయం తగ్గింది. ఈరోజు హార్టికల్చర్ పెరిగింది, డైరీ పెరిగింది. ఇది శుభ సూచకం. దీన్ని కరెక్ట్ గా తీసుకుపోతే 10 రూపాయలు ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. హార్టికల్చర్ ఆధార పరిశ్రమలు రావాలి, డైరీ ఆధార పరిశ్రమలు రావాలి. ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గాని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడతానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక గురుకుల పాఠశాల కూడా అడిగాడు. బాయ్స్ కోసం ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉన్నారని చెప్పి ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీది తప్పకుండా శాంక్షన్ చేస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు సరైన ఎమ్మెల్యేని ఇచ్చా. కానీ ఆయన కూడా మళ్ళా మీ యొక్క ఆశల్ని వమ్ము చేయకూడదు. ఎమ్మెల్యే కూడా నువ్వు అక్కడ ఎక్కడ పోయి మళ్ళా నువ్వు కొంత టైం ఇక్కడ ఎక్కువ ఇవ్వాలా, నీ మనుషులు కూడా కరెక్ట్ గా ఉండాలా, ప్రజలకు మెరుగైన సేవలు జరగాల, అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని మళ్లీ అభివృద్ధి వైపు పరిగెత్తించి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మీకు కూడా కోరుతున్నా, మీరు అటు ఇటు చూడొద్దండి. ఇంకా మీరు కూడా ఆలోచించాల్సింది ఏ పార్టీ వల్ల మీకు లాభం ఉంటుందో ఆలోచించండి. ఎవరి వల్ల అభివృద్ధి జరిగిందో ఆలోచించండి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, లేకుంటే మన బంధువులు కాదు. ఫైనల్ గా మీరు చూడాల్సింది ఎవరి వల్ల మీ జీవితాలకు వెలుగు వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనే విషయాలు మీరు చూసుకుంటే దానివల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నేను అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చానంటే జిల్లా అంతా పరిగెత్తడం లేదు. ఒకసారి వస్తే ఒకే నియోజకవర్గానికి వస్తాను, మీతో తీరిగ్గా మాట్లాడతా, మిమ్మల్ని అర్థం చేసుకుంటా. ఇదైనాక పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళు నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే రేపు ఎలక్షన్ లో పనిచేసేది వాళ్లే. వాళ్ళు మీకు మీ దగ్గర ఉండి పనులు చేయించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది. ఎన్నికలు వస్తా ఉంటాయి. ప్రతి ఒక్క ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ పార్టీ నేతలు పనిచేస్తారు. వారిని మేనేజ్ చేయాలి, మీ ఆశలు మీ ఆశయాలు నెరవేర్చాలి, అధికార యంత్రాంగం దగ్గర పనిచేయించాలి. ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ రోజు ఈ మీటింగ్ రావడం నాకు చాలా సంతోషం. గంగాధర్ నెల్లూరుని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత మాది. మీరు కూడా నిండు మనసుతో పార్టీని ఆశీర్వదించి అభివృద్ధిలో భాగస్వాములు కమ్మని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. జై హింద్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈనాటి కార్యక్రమానికి